ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్నట్టు నాటకం ఆడితే నువ్వు వెళ్ళి చేయి పట్టుకుని తీసుకొస్తావా? నా మాట వినరా? అమ్మా, ఈసారికి నువ్వే నా మాట విను. వింధ్య లేకపోతే సంధ్య బ్రతకలేదన్నది నిజం. వింధ్య తప్పు చేసిందన్నది నిజం. తన తప్పు తెలుసుకుందన్నది కూడా నిజం. కానీ వింధ్య చేసిన తప్పుకి శిక్ష ఏదైనా ఉంది అంటే తనని చంపడమో ఇంటి నుంచి పంపించడమో కాదమ్మా, వాళ్ళిద్దరినీ కలపడం. చేతనైతే వాళ్ళిద్దరినీ ఒకటి చేద్దాం. కొట్టుకుంటారో తిట్టుకుంటారో వాళ్ళిష్టం. ఒకరి కోసం ఒకరు ఈ ఊరు వచ్చారు, ఒకరి కోసం ఒకరు అత్తారింటికి వచ్చారు, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు. తిట్టుకున్నా కొట్టుకున్నా వాళ్లే నిర్ణయించుకుంటారు. వదిలేయమ్మా. శ్రీజ, నువ్వు లోపలికెళ్ళు. అమ్మా వెళ్ళు. చెప్తుంది నీకే, లోపలికి వెళ్ళమ్మా. సంధ్య, నీ స్నేహితురాలు నీ ఎదురుగా ఉంది. ఏం చేసుకుంటారో ఏం మాట్లాడుకుంటారో ఇక మీ ఇష్టం. వింధ్య, సంధ్య, వింధ్య, తప్పైపోయిందే. నన్ను క్షమించవే. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించానని ఒక్క మాటైనా చెప్పు. నేను నిన్ను క్షమించడం ఏంటే? నువ్వింకా నాకు చిన్న పిల్లలాగే కనబడుతున్నావు. నువ్వు నన్ను ఎప్పుడు తిట్టినా బాధ పెట్టినా నీ మీద నాకు కోపం రాలేదే. నువ్వు నా వింధ్యవే. అసలు సూసైడ్ చేసుకోవాలనుకోవడం ఏంటి? ముందు నువ్వు కూర్చో. వింధ్య, నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి. నీకు ఏదున్నా నేనున్నాను. ధైర్యంగా ఉండు. చెప్పు, అసలేం జరిగింది? ఎందుకు సూసైడ్ వరకు వెళ్ళావు? మా అత్తయ్య అన్న మాటలకి ఆయన నిన్నింట్లో నుంచి పంపించేసినందుకు అందుకే ఆ నిర్ణయం తీసుకున్నావా? చెప్పవే. నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. నేనిప్పుడు సంతోషంగా ఉండలేను. అసలు సమస్య నాకిప్పుడే మొదలైంది. ఏం సమస్య మొదలైందే? ఈ మౌనిక పెళ్లికి ముందే మా ఆయన్ని ప్రేమించింది. ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ ఇంట్లో వింధ్య ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. కావాలంటే హాస్పిటల్ నుంచి తెచ్చిన ఈ రిపోర్ట్స్ నువ్వే చూడు. దానికి దీనికి ఏం సంబంధమే లేదు. దీనంతటికీ కారణం మౌనికే. మౌనిక వచ్చి చెప్పడం వల్లే వింధ్యని అమ్మ బయటికి పంపించింది. ఇక మా అత్తయ్య వింధ్యని నమ్మదు. నాకు బావకి పెళ్లి కూడా జరిగిపోతుంది. నేనిక్కడికి వచ్చిన పర్పస్ ఇప్పుడు నెరవేరింది. మొత్తానికి నేనే గెలిచాను. మౌనిక, 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 ఎందుకు అలా అరుస్తున్నావు? నువ్వు అసలు ఆడదానివేనా? నా భార్యకి నాకు చిచ్చు పెడతావా? నా మీద కన్నేసి నన్ను పెళ్లి చేసుకోవాలన్న ప్రయత్నంలో సంధ్యకి వింధ్యకి మధ్య సమస్యలు తీసుకొచ్చావు. ఇప్పుడు కూడా మా అమ్మకి వింధ్య ప్రెగ్నెంట్ కాదని చెప్పి నా వింధ్యని ఇంట్లో నుంచి పంపించేశావు.
నా వింధ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వే. నిన్ను బావా రాజేష్ ఆగరా. ఏంట్రా ఇది? చూడత్తయ్యా, నేనే తప్పు చేయకపోయినా బావ నన్ను కొట్టడానికి మీదికొస్తున్నాడు. అమ్మా, లేదమ్మా, దీనంతటికీ కారణం ఇదేనమ్మా. ఇది నన్ను ప్రేమించింది. నా ఫోటోలు కూడా తన దగ్గర పెట్టుకుంది. వింధ్యని నన్ను విడగొట్టడం కోసం ఇదే వింధ్యకి నా మీద అనుమానం వచ్చేలా చేసింది. ఈ మౌనిక వల్లే ఈ సమస్యలు వచ్చాయమ్మా. మౌనిక రాకముందే మన లైఫ్ చాలా బాగుందమ్మా. మౌనికని నమ్మొద్దమ్మా. మరి నీ భార్య నమ్మొచ్చా? ఎంత నీచురాల్రా, షాప్ తగలబెట్టేసింది. వీడియో సాక్ష్యం కూడా ఉంది. ఇలాంటి దాన్ని నేను ఇంట్లో పెట్టుకోవాలా? సంధ్య మంచిదో చెడ్డదో పక్కన పెట్టు. ఇలాంటి క్రిమినల్ పనులు చేసిన అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా నేనెలా ఉంచుకోవాలి? ఇది చాలదన్నట్టు మౌనిక మీద నిందలు వేస్తున్నావా? నేను మౌనికని కూతుర్లాగా చూసుకున్నాను. తనకి నీకు పెళ్లి కాకముందు నువ్వంటే ఇష్టం. పెళ్ళైన తర్వాత నీ గురించి తను ఎప్పుడూ అలా ఆలోచించలేదురా. వింధ్య నువ్వు కలిసిపోవాలని ఎన్నోసార్లు కోరుకుంది. అలాంటి దాని మీద నువ్వు నిందలు వేస్తావా? రాజేష్, ఇప్పుడు చెప్తున్నాను, వింధ్య ఎప్పటికీ ఈ ఇంటి కోడలు కాదు, కానివ్వను. అవసరమైతే నిన్ను వింధ్యను వేరు చేసి నీ చేత వింధ్యకు విడాకులు ఇప్పించి నేను ఇంకొక కోడల్ని తెచ్చుకుంటాను, కానీ వింధ్యను మాత్రం ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను. ఎలా ఉండాల్సిన అమ్మాయి ఎలా అయిపోయిందిరా? మౌనిక తప్పు చేసిందో లేదో, నూరి పోసిందో లేదో నాకు తెలియదు, కానీ వింధ్య చేసిందేంట్రా? ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుంటుందా? ఒక ఆడపిల్ల చేసే పనులు ఇవేనా? షాపు తగలబెడుతుందా? నీ భార్య మమ్మల్ని మాత్రమే మోసం చేసిందా, నిన్ను కూడా మోసం చేస్తుందా? ఏంట్రా ఇది? ఛ! బావా, నువ్వు నన్ను చుట్టూ కొట్టు, కానీ వింధ్య సిస్టర్ మాత్రం నీకు కరెక్ట్ కాదు బావా. వింధ్య సిస్టర్ని మర్చిపో బావా. ఏయ్, ఏయ్, ఏయ్. చంపేస్తాను. వింధ్య కుటుంబం నుంచి దూరమైంది. ఇప్పటికే అమ్మ దృష్టిలో వింధ్య బ్యాడ్ అయింది. ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందో. అమ్మ అన్నంత పని చేస్తుంది. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి? వింధ్యని ఎలా ఇంటికి తీసుకురావాలి? అసలు వింధ్య ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఏంటి? ఏం మాట్లాడవేంటి? నేను మోసపోయాను. ఆ మౌనిక నన్ను మోసం చేసింది. నువ్వు అనుమానించిందంతా నిజమేనే. నేను పొరపడ్డాను. మంచేదో చెడేదో తెలుసుకోలేకపోయాను. ఆ మౌనిక నా భర్తని ప్రేమించింది.
ఆ మౌనికి మా ఇద్దరిని విడదీయాలనుకుంది. ఏం మాట్లాడుతున్నావే? పెళ్లి కాని అమ్మాయి మా ఇంట్లో ఎందుకుంది అని నువ్వు అన్నప్పుడే నేను దాని గురించి ఆలోచించాల్సింది, కానీ ఆలోచించలేకపోయాను. నాది మట్టి బుర్ర. నువ్వు యాక్సిడెంట్ తర్వాత నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి నా ప్రెగ్నెన్సీ పోయిందని, నా గర్భసంచి పోయిందని నువ్వు మా అత్తయ్యని నమ్మించావు. అన్ని సమస్యల్ని సాల్వ్ చేశావని నేను చాలా ఆనందపడ్డానే. కానీ ఆ మౌనిక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదంతా అబద్ధమని మా అత్తయ్యకి రిపోర్ట్తో సహా చూపించింది. మా అత్తయ్య, నువ్వు నన్ను మోసం చేశావు, నీకు నీకు నా ఇంట్లో స్థానం లేదు అని చెప్పింది. నిన్ను ఇంట్లో నుంచి పంపిస్తూ ఉంటే రాజేష్ గారు మాత్రం ఏం చేస్తున్నారు? ఆయన మాత్రం ఏం చేస్తాడే? కన్న తల్లి నా మాట వినకపోతే చేస్తానని బెదిరిస్తుంటే చూస్తూ చూస్తూ కన్న తల్లిని చంపుకోలేడు కదా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అటు నీ దగ్గరికి రాలేక, ఇటు పుట్టింటికి వెళ్ళలేక ఓటమితో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నా బిడ్డని కూడా నాకు ఇవ్వలేదు. నా కుటుంబం దూరం అయిపోయింది. నువ్వు కూడా నాకు దూరం అయిపోయావు. ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదే. సంధ్య, నాకు భయం వేస్తుంది. నా అత్తరింట్లో నా స్థానం నిలబెట్టు. నువ్వు నా కూతురుని నాకు దగ్గర చేయి ప్లీజ్ సంధ్య. నీకు దండం పెడతాను, నేను అడిగింది చెయ్యి. పిచ్చిదాల్లో నువ్వు నాకు దండం పెట్టడం ఏంటి? నువ్వు కంట తడి పెడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నీ కాపురం నేను నిలబెడతాను, నేను మాట్లాడతాను. అవసరమైతే అత్తయ్యతో నేను పోరాడతాను. నువ్వు అధైర్యపడాల్సిన అవసరమే లేదు. రాజేష్ గారితో మాట్లాడతాను, మావయ్య గారితో కూడా మాట్లాడతాను. వాళ్ళకి నీ మీద ఏవేవో చిన్న చిన్న కోపాలు ఉండే ఉంటాయి. ఈ ఆవేశాలు, కోపాలు అనేవి శాశ్వతం కావే. ఇంత ద్వేషించిన నువ్వే మారిపోయావు. అలాంటిది మీ అత్తయ్య మారదా? పిచ్చిదల్లా వెళ్ళి సూసైడ్ చేసుకోవాలనుకున్నావా? నీకేమైనా అయ్యుంటే మన బిడ్డ పరిస్థితి ఏంటి? లేదు, నేనుండగా నీకు అన్యాయం జరగనివ్వను. నేనే స్వయంగా వచ్చి నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. అది కాదే, ఇప్పుడు అత్తయ్య గాని మావయ్య గారు కానీ ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. నువ్వు చెప్పినా నీ మాట వినరు. ఇప్పటికే నీ మీద వాళ్ళు కోపంగా ఉన్నారు, ఇంకా కోపం పెంచుకుంటారు. వాళ్ళు తిడతారా? తిట్టని. కొడతారా? కొట్టని. నేను ఏదైనా భరిస్తాను. నా స్నేహితురాలు ఇలా ఏడుస్తూ కూర్చుంటే, నా స్నేహితురాలి కాపురం కూలిపోయే పరిస్థితుల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకోను. నీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే కదా నేను ఎంతో త్యాగం చేశాను. నా భర్తని, నా కుటుంబాన్ని కూడా కాదనుకుని నువ్వు బాగుండాలి అనుకున్నాను. అలాంటిది నీకీ పరిస్థితి వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఎక్కడ సమస్య వచ్చిందో అక్కడే సాల్వ్ చేసుకోవాలి. నువ్వు నాతో పాటురా. నీ కాపురం నేను నిలబెడతాను. పద సంధ్య, పద. బావా, నా ప్రేమ గెలిచింది. నువ్వు నేను ఒకటవ్వబోతున్నాం బావా. చాలా సంతోషంగా ఉంది బావా.
ఈ రోజు కోసమే కదా ఇన్నాళ్ళు ఎదురు చూశాను. అసలు వింధ్య వింధ్య అంటూ ఉంటావు. ఈ మౌనికాలో లేనిదేంటి, ఆ వింధ్యలో ఉన్నదేంటి? నేను ఇంటికి కోడలినై ఉంటే నువ్వు నేను చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. నా పక్కన నిన్ను తప్ప నేను ఇంకెవ్వరిని ఊహించుకోలేను బావా. నీకు పెళ్ళైనా పిల్లలున్నా సరే నీకోసమే నేను బతుకుతున్నాను. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను బావా. నువ్వు తప్ప నాకు వేరే ఆప్షన్ ఏం లేదు. మొత్తానికి భార్యాభర్తల మధ్య కాదు, అత్తాకోడల మధ్య కూడా చుచ్చు పెట్టేశాను. వింధ్యని ఇంట్లో నుంచి కూడా దూరం చేసేస్తాను. ఇంకా ఇంకా దూరం చేస్తాను. వింధ్య రహస్యాలన్నీ ఛేదించి అత్తయ్యకి చెప్పి నీకు మరో పెళ్లి చేయాలన్న ఆలోచన వరకు తీసుకొస్తాను. నీతో పెళ్లి పీటలు ఎక్కి తీరుతాను. నా మెళ్ళో నీ చేత తాళి కట్టించుకుని నేను అనుకున్నది సాధిస్తాను. ఐ లవ్ యు బావా. నువ్వు లేని జీవితం శూన్యం. బావా, నిన్ను దక్కించుకోవడం కోసం నేనేదైనా చేస్తాను బావా. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా? నానా, ఏంట్రా? రాజేష్, నాకు తెలుసురా నువ్వెంత బాధపడుతున్నావో అని. వింధ్య అంటే నీకెంత ప్రేమో నాకు తెలుసురా. వింధ్య లేకపోతే నువ్వు బ్రతకలేవని కూడా నాకు తెలుసు. ఇన్ని తెలిసిన వాళ్ళు ఎందుకు నాన్న నన్ను బాధ పెడుతున్నారు? వింధ్య కాస్త ఆవేశపర్రాలు నాన్న, కానీ తనకి స్వార్థం తెలియదు. మంచికి చెడుకి తేడా తెలియదు. అలా తెలుసుకోలేకే తన జీవితాన్ని నాశనం చేసుకుంది. నిజానికి ఇంట్లో నుంచి పంపించాల్సింది వింధ్యని కాదు నాన్న, మౌనికని. మౌనిక వల్లే వింధ్య ప్రెగ్నెంట్ అని పొరపాటు పడింది. అది కవర్ చేసుకోవడం కోసమే తప్పనిసరి పరిస్థితుల్లో సంధ్య వింధ్య కలిసి ఇలా మేనేజ్ చేయాల్సి వచ్చింది. వింధ్య మారిపోయింది నాన్న, కానీ మీరు తనని బయటికి పంపించేశారు. అదొక్కటే సమస్య అయితే నేను మీ అమ్మతో ఏదో రకంగా మేనేజ్ చేసేవాడిరా. కానీ షాపు తగలబెట్టడం ఏంటి? ప్రతి విషయంలోనూ మీ అమ్మకి వింధ్య మీద అనుమానం వచ్చిందిరా. తన మీద నమ్మకం పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు న్యాయం చేయాలని నాకు ఉంటుందిరా. కాని నీకు న్యాయం చేస్తే నేను మీ అమ్మకి అన్యాయం చేసిన వాడినవుతాను. తనకి నేను తప్ప ఎవరున్నారా? మీ అమ్మ నా కోసం తన పుట్టింటి వాళ్ళని వదులుకునొచ్చింది. పుట్టింటి వాళ్ళు తనని ద్వేషించినా నువ్వు పుట్టిన తర్వాత అన్నీ మర్చిపోయి నీమీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతుందిరా. ఇప్పుడు నువ్వు కూడా తన మాట కాదని వింధ్య కావాలని వింధ్య దగ్గరికి వెళ్తే మీ అమ్మ నిజంగానే చచ్చిపోతుందిరా. మీ అమ్మ చేసింది రైటో రాంగో నేను విశ్లేషించే పరిస్థితుల్లో లేనురా.
భార్యాభర్తలు విడిపోవాలని ఎవ్వరూ కోరుకోరు. మీ ఇద్దరి గురించి నేను ఆలోచిస్తున్నట్టుగానే మా ఇద్దరి గురించి కూడా నువ్వు ఆలోచించరా. మీ అమ్మకి ఏం జరిగినా నేను తట్టుకోలేను. ఇప్పుడు నిన్ను వింధ్యని మర్చిపోమని చెప్పలేను. అలాగని మీ అమ్మని కన్విన్స్ కూడా చేయలేనురా. మీ అమ్మ నిర్ణయం తీసుకుందిరా. తను ఏదైనా తట్టుకోగలుగుతుంది కానీ మోసం చేస్తే మాత్రం తట్టుకోలేదురా. వింధ్య అలా మేనేజ్ చేయటం తప్పు, షాపు తగలబెట్టడం తప్పు. ఇలా ఇంకా ఎన్ని తప్పులున్నాయో అని ప్రతిదీ మీ అమ్మ వెతకడం మొదలుపెట్టిందిరా. కొద్ది రోజులు సమస్య సాల్వ్ అయ్యే వరకు నువ్వు ఓపిక పట్టరా. మీ అమ్మ ఆవేశం తగ్గే వరకు, మీ అమ్మతో నేను మాట్లాడే పరిస్థితి వచ్చేంతవరకు ఓపిక పట్టు. ఇప్పుడు నేనేమీ చేయలేను. నా మాట విని కొద్ది రోజులు వింధ్య గురించి ఆలోచించకు. నువ్వు ఏమాత్రం తొందరపడి నా మాట మీ అమ్మ మాట కాదని వింధ్య దగ్గరికి వెళ్ళినా మీ అమ్మ బ్రతకదురా. మీ అమ్మ ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయి. దయచేసి కాపాడరా. వింధ్య మమ్మల్ని మోసం చేసిందని కేసు పెట్టి కోర్టు ద్వారా నీ స్నేహితురాలికి రాజేష్ చేత విడాకులిప్పిస్తాను. నా స్నేహితురాలి వింధ్య కాపురం కూలిపోతుందంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను. రాజేష్ గారిని వింధ్యని వెడగొట్టడం ఎవ్వరి తరం కాదు. ఇక నుంచి సంధ్య గురించి వింధ్య ఆలోచిస్తుంది, వింధ్య గురించి సంధ్య ఆలోచిస్తుంది.